మనమందరం లేచి నిలవబడదాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 122వ కీర్తన. కీర్తనల గ్రంథం 122వ కీర్తన చదువుకుందాం. దయచేసి అందరూ బైబిల్ తీసి చూడాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాం. 122వ కీర్తన అందరూ తీయండి. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. తీసారా? చదువు రాకపోయినా పక్కన వాళ్ళతో అడిగి తీయించుకుని అట్లా చూడండి. జగదీష్. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనములను బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కువెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. నీ నగరులలో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగుగాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయు ప్రయత్నించేదను. ఆమేన్. చదవబడిన కీర్తన ప్రభు మన కొరకు ఆశీర్వదించింది గాక. దయచేసి కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో దేవుని సన్నిధికి ఈ పునరుత్థాన దినమందు కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. 122వ కీర్తన దావీదు రచించిన కీర్తన. దావీదు తన తండ్రికి కనిష్ట కుమారుడిగా లేకపోతే కడమట్టు వాడిగా ఉన్నాడు. 8వ కుమారుడు. పైనున్న 7గురిని యెష్షయి అనగా దావీదు తండ్రి ఇశ్రాయేలు సైన్యంలో ఉంచాడు. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు 7గురు. ఈ 8వ వాడైన దావీదు ఉన్నాడే, తండ్రి యొక్క గొర్రెలను మేపుతూ పొలాలంటే తిరుగుతున్నాడు. అంటే అందరూ వెళ్ళిపోతే ఎట్లా మరి, మందం చూడాలన్నట్లుగానో, లేకపోతే చిన్నోడు కదా వీడి తన దగ్గర ఉంచుకోవాలనో ఏదన్నా కానీ గొర్రెల కాపరిగా దావీదు ఉన్నాడు. దేవుడు అతన్ని కోరుకుని అతన్ని ఏర్పాటు చేసుకుని రాజుగా అభిషేకించాడు. రాజుగా అభిషేకించబడిన తర్వాత ఇంచుమించు 13 సంవత్సరాలు లేక 15 సంవత్సరాల కాలం
విపరీతమైన శ్రమలు అనుభవించాడు. రాజరికం రాకపోగా, సింహాసనం మీద కూర్చోకపోగా రకరకాలైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తర్వాత రాజు అయ్యాడు. ఇశ్రాయేలు దేశానికి చక్రవర్తిగా, రాజుగా దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దావీదు జీవితాన్ని కనుక మనం గమనిస్తే, దావీదు దేవుని మందిరాన్ని ఎక్కువగా ప్రేమించినవాడు. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటానికి గుర్తు ఏంటంటే, దేవుని బిడ్డలను ప్రేమిస్తాం, మందిరాన్ని ప్రేమిస్తాం, దేవుని పనిని ప్రేమిస్తాం, ఆరాధనలో ఉండడానికి ఇష్టపడతాం, ఇంకా కొంచెంసేపు ఉంటే బాగుండు అనేటట్లుగా మనం కలిగి ఉంటాం. దేవుని ప్రేమిస్తున్నాను అంటానికి గుర్తులు ఇవి. ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తున్నాడు అంటే మందిరాన్ని ప్రేమిస్తాడు, దేవుని మందిరాన్ని ప్రేమిస్తాడు. ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తున్నాడు అంటే అతడు దేవుని ప్రజలను ప్రేమిస్తాడు. అర్థమవుతుందా? ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తున్నాడంటే అతడు నిజంగా దేవుని ఆరాధనలో ఆనందిస్తాడు. దావీదు దేవుని ప్రేమించిన వ్యక్తి. స్తోత్రం. సింహాసనాన్నో, కిరీటాన్నో, గొప్ప స్థితినో ప్రేమించిన వ్యక్తి కాదు అతడు. మానవ జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎత్తు పల్లాలు ఎప్పుడూ ఉంటాయి. అంతా బాగున్నట్టుగా ఉంటుంది ఒకరోజు అంతా అయిపోయినట్టుగా కూడా ఉంటుంది. క్రిందది కొంచెం తగ్గించాలి. రైట్, చాలు. సింహాసనం మీద కూర్చుని ఉన్నాడంట దావీదు. కూర్చుంటే ప్రజలు ఆయన దగ్గరికి వచ్చారంట. వచ్చి అడుగుతున్నారంట, మందిరానికి వెళ్దాం అని అడుగుతుంటే ఈయన ఫీలింగ్ ఏంటి అంటే సంతోషిస్తున్నాడంట. స్తోత్రం. హల్లెలూయా. రే, మీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి? మీరు నా దగ్గరికి వచ్చి మందిరానికి వెళ్దామంటారా? అధికారుల మీరేమన్నా, మంత్రుల, ఆఫీసర్ల మీరేమన్నా? ఏ స్థాయి మీది? సాధారణమైన ప్రజలు మీరు వచ్చి మందిరానికి వెళ్తామంటావేంటి? మనకైతే ఎక్కడ లేని కదా, తెచ్చిపెట్టుకున్న గంభీరత కొద్దిమందికి. దేవుని మందిరానికి వెళ్ళడం, అసలు మందిరం అనే పేరు వినబడితేనే చెప్పండి, దావీదు హృదయం పులకరిస్తుందంట. స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చెప్తా, మీకు గుర్తుపెట్టుకోండి. దేవుని మందిరం విషయంలో మీ మనస్తత్వం ఎలా ఉంటుందో అది మీ ఆత్మీయ స్థితికి గుర్తు. మీరు ఆత్మీయంగా ఎలా ఉన్నారు అంటానికి, అంటే ఒక మెట్టు పైన ఉన్నారా, క్రింద ఉన్నారా, ఎక్కడున్నారు అని చెప్పడానికి గుర్తు, కొలబద్ద ఏంటంటే మీరు దేవుని ఇంటి విషయంలో, దేవుని మందిరం విషయంలో మీరు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారో దాన్ని బట్టి మీ స్టాండర్డ్ చెప్పచ్చు. అర్థమవుతుందా? 99 ఉందనుకోండి, నోట్లో థర్మామీటర్ పెడితే బాగా జ్వరం ఉందట, లేదు ఇప్పుడే మొదలైంది కొంచెం, 98.4. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడంటే గుర్తు ఏంటంటే 98.4 డిగ్రీలు ఫారెన్ హీట్ ఉండాలి. ఉష్ణోగ్రతను 2 రకాలుగా కొలుస్తారు. ఒకటి సెంటీగ్రేడ్లో, రెండవది ఫారెన్ హీట్లో. 36.9 సెల్సియస్లో, 98.4 ఫారెన్ హీట్లో. 98.4 ఉంటే జ్వరం లేనట్టు, నార్మల్ టెంపరేచర్ ఉన్నట్టు, మీ బాడీలో సరైన ఉష్ణోగ్రత ఉన్నట్టు. అర్థమవుతుందా? 98.4 దాటితే కొద్దిమంది థర్మామీటర్ కొంటారు కానీ చూసుకోవడం తెలియదు. మన ఒంట్లో ఉన్న టెంపరేచర్ ఎలా థర్మామీటర్తో తెలుస్తుందో, మీరు దేవునిని ప్రేమించే వాళ్ళ కాదా, లేకపోతే మీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది అనేది చాలా సులువుగా చెప్పేయచ్చు. మీరు దేవుని మందిరంలో ఎలా ఉంటున్నారనే దాన్ని బట్టి. దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నారా? దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడుతున్నారు? కొద్దిమంది అండి ఆరాధన అయినా కూడా వెళ్ళరు, ఉండాలని, ఇంకా కొంచెంసేపు గడిపి వెళ్ళాలని. స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకసారి యవనస్తుడిగా ఉన్నప్పుడు ఎప్పుడో మా ఫ్రెండ్స్తో కలిసి బిర్లా టెంపుల్కి వెళ్ళా. హైదరాబాద్లో ఉంటుంది బిర్లా టెంపుల్. ఆ రోజు శనివారం అనుకుంటా. ప్రజలందరూ వచ్చి గట్ట కూర్చున్నారు, వీకెండ్ కదా కూర్చున్నారు. కొద్దిమంది కళ్ళు మూసుకుని ఆసనం వేసినట్టుగా కూర్చున్నారు, కొద్దిమంది మామూలుగా కూర్చున్నారు, కొద్దిమంది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కొంతసేపు మందిరంలో గడిపితే అక్కడ ఏముందో నాకు తెలియదు, కానీ ఇది జీవం గల దేవుని మందిరం. హల్లెలూయా, హల్లెలూయా. మరలా మరలా జ్ఞాపకం చేస్తున్నా, దేవుని మందిరం విషయంలో మీ మనస్తత్వం ఎలా ఉంది అనే దాన్ని బట్టి మీ యొక్క ఆత్మీయ స్థితిని లెక్క కట్టచ్చు. మీరు ఎలాంటి స్టాండర్డ్స్లో ఉన్నారో అర్థమవుతుందా? దేవుని మందిరం అంటే కొద్దిమందికి చాలా చులకన, చాలా తేలికైన అభిప్రాయం. లేటుగా వస్తున్నారంటే అర్థం ఏంటి? చులకైన అభిప్రాయం, చులకనైన అభిప్రాయం. ప్రియులారా, దావీదు తన జీవితంలో ఆత్మీయంగా ఎంతో సూపర్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేశాడు. ఒకవేళ భౌతికంగా స్థితిగతులు మారినా కాపరెల్లా చెప్పండి రాజు అయ్యాడు. ఒకవేళ మారినా, కొంచెం ప్రమోషన్ వచ్చినా, కొంచెం ఉన్నతమైన స్థితి కలిగిన ఏం చేస్తున్నాడంటే దేవుని విషయంలో మాత్రం చెప్పండి ఆసక్తి కలిగి ఉన్నాడు. స్తోత్రం. 26వ కీర్తనలో దావీదు రచించిన కీర్తనలో మనం చదువుతాం. 8వ వచనంలో 26వ కీర్తన 8వ వచనం. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం ప్రేమిస్తున్నాడంట చెప్పండి? ఇప్పటికి 2 నెలలు అయినాయి కదా ఈ సంవత్సరం, జనవరి ఫిబ్రవరి. ఎప్పటి వరకు ప్రతి ఆరాధనకు వచ్చామన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? చాలా చాలా. ఒకవేళ మిమ్మల్నే కనుక దావీదులాగా రాజుగా కూర్చోబెడితే ఒక్క ఆదివారం కూడా మందిరంగా రారు. అందుకే దేవుడు చేయడు, ఆయనకు కూడా తెలుసు మన భాగవతం. కాబట్టి ఊరి నాయన, నువ్వు ఇట్ట ఉంటేనే పల్టీలు కొడుతున్నావు, నిన్ను రాజుగా చేసేందుకు అసలు ఆగుతావా? అసలు దేవుడా? ఆయన ఎవడున్నాడు? మందిరంలోనే ఉన్నాడు అనుకుంది. నేను ఇంట్లో పడుకున్నా కూడా నా దగ్గర ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు ఆయన డైలాగులు కొడతావు. దేవునికి తెలుసు అండి, దేవునికి తెలుసు, దేవునికి తెలుసు. నీవు ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి వెళ్ళినా దేవుని ప్రేమించే అనుభవాల్లో నీవు ఉండాలి. దేవుని మందిరాన్ని ప్రేమించే అనుభవాల్లో నీవు ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరానికి ఏం కావాలి అసలు అంటే నిద్రపోవట్లేదంట దావీదు. నేనేమో అంతఃపురంలో ఉండడం ఏంటి, దేవుని మందసమేమో గుడారంలో ఉండడం ఏంటి అని ఆలోచన పుట్టిందంట. దైవికమైన విషయాల కొరకు ఏమైనా ఆలోచన వస్తుందా? కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా, కొద్దిమందికి పిల్లల గురించి, గేదెల గురించి, పొలం గురించి, అన్నిటి గురించి ఆలోచన ఉంది. కానీ దైవికమైన విషయాలు, దైవికమైన సంగతులు, దేవుని మందిరం గురించి, దేవుని పనిని గురించి, మీటింగుల గురించి, సువార్త గురించి, దేవుని పని ఇంకా ఎలా చేయాలని ఈ ఆలోచన ఏమైనా ఉందా? ఈ ఆలోచన ఏమైనా ఉందా? దేవుని దగ్గరంట దావీదు ఒక వరం అడిగాడంట. వరం అమ్మన్నా ఒకసారి. మనమైతే ఏమడుగుతాం? దేవుడే కనిపించి ఏమడుగుతారు? ప్రభువా, ఈ పెంకుటిల్లు తీసేసిన ఆయన పెద్ద డాబా అయ్యా. ప్రభువా, అమరావతిలో ఒక 2 ఎకరాల పొలం అయ్యా. ఎన్ని కోరికలు ఉన్నాయో మనకు తెలుసు. కానీ దావీదు కంట ఒక కోరిక ఉందంట. 27వ కీర్తన 4వ వచనం. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక్క వరం. ఎన్ని వరాలంట చెప్పండి, చెప్పండి, ఎన్ని వరాలు? ఒకటే వరం అంట, ఒకటే అడిగాడంట, ఇంక ఎక్కువేమీ
అడగల. ఏం అడిగాడంట? దానిని నేను అడిగి ఊరుకోలేదంట. ఏం చేస్తున్నాడు? బా అంటే ఆశ అంతా ఏముంది? వెతుకుతున్నాడంటే అర్థం ఏంటి? వెతుకుతున్నాడంటే అర్థం ఏంటి? ఇంకంతా దృష్టి అంతా, ధ్యాస అంతా, ఆలోచన అంతా చెప్పండి దాని మీదే. ఏంటిది అదంటే యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు. అదిగో ఆ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. నా జీవిత కాలమంతయు యెహోవా మందిరములో నివసింప. నేను అంతఃపురంలో ఉండడం కంటే కూడా ఎక్కడ ఉండాలని కోరిక కలిగి ఉన్నాను? చెప్పండి. ఎక్కడ ఉండాలని కోరిక కలిగి ఉన్నాను? మందిరంలో ఏసీ ఉందనా? దేవుని మందిరంలో ఏసీ ఉందనా? ఇంటి దగ్గర ఏసీ లేదనా? ఇంటి దగ్గర పరుపు లేదు, ఇక్కడ పరుపు ఉందనా? చాలామంది అనుకుంటున్నారు, అబ్బో కొంచెం సుఖం దొరికితే, కొంచెం దేవుడు దీవిస్తే, కొంచెం ఆరోగ్యం వస్తే, కొంచెం అన్నీ అనుకూలంగా ఉంటే ఇక మందిరం గుర్తుండదు. మందిరం గుర్తుండదు. వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద చర్చ్, టువర్డ్స్ ద టెంపుల్ ఆఫ్ గాడ్? దేవుని మందిరం విషయంలో నీ వైఖరి ఏంటి? ఎలా ఆలోచన చేస్తున్నావు? ప్రజలందరూ వచ్చి అడిగారంట మందిరానికి వెళ్దాం అని. అడిగితే అంట, రే నాకు ఖాళీ లేదు. మీరైతే మామూలు వాళ్ళరా, నేను ఎంత బిజీ అనుకున్నా, నాకు ఎన్ని బాధ్యతలు ఉంటాయి? రాజ్యాన్ని చూడొద్దా? శత్రువులు ఎవరు వస్తున్నారో, ఏం జరుగుతుందో, సైన్యం ఎలా ఉన్నారో చూసుకోవద్దా? ధనాగారంలో ఎంత డబ్బులు ఉన్నాయో, ప్రజలకు ఇంకేం పథకాలు ఇవ్వాలో చూడొద్దా? కదులితే మెలితే మందిరం అంటారా? మీరు వెళ్ళండి అన్నాడా? మందిరానికి వెళ్దామంటే అంట సంతోషం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం ఆది సంఘాన్ని కనుక గమనిస్తే, యేసు ప్రభు సిలువలో మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడై ఆరోహణుడై తిరిగి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత శిష్యులు సంఘంగా చేర్చబడ్డారు, సంఘంగా మారారు వాళ్ళు. ఆ ఆది సంఘం మీరు గమనిస్తే అపోస్తల కార్యముల గ్రంథంలో వాళ్ళు ప్రతిరోజు మందిరంలో కూడుకున్నారంట. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం, 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఎడతెగక అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేకుండా ఎప్పుడు ఎక్కడున్నారంటే అపోస్తలుల బోధలో, సహవాసంలో. స్తోత్రం. 3 గంటలు ఆరాధన పెడితే గంట ఉండే వాళ్ళు ఉన్నారు. వీళ్ళని ఎడతెగక ఎట్ట అంటాం చెప్పండి? వారంలో 4 కూటాలు పెడితే 1 కూటానికి మాత్రం వచ్చే వాళ్ళు ఉన్నారు. మీరు క్రింద చదవండి, 46వ వచనం చూడండి. 46వ వచనం. మరియు వారు ఏకమనస్కులై ఎప్పుడు? ఇంకోసారి చెప్పండి. ఎప్పుడెప్పుడు? ప్రతి ఆదివారమా? ప్రతి శుక్రవారమా? ప్రతి శనివారమా? చెప్పండి. ప్రతి దినం అంటే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, మళ్ళా సోమవారం. ప్రతిరోజు అంట. అదిగో ఎక్కడున్నారంట? ఆ మాట మీరు బాక్స్ వేసుకోవాలి. ప్రతి దినము దేవాలయంలో. హలో, మీరు మనం ఎక్కడున్నాం? వద్దామని ఉంది కానీ పాస్టర్ గారు కుదరట్లేదండి. చెప్పండి. నీకున్నటువంటి దానికే నీకు కుదరకపోతే మరి రాజుగట్టే కుదురుతుంది? ఆ రాజుగారు అంటే ఏముంది గారు, మొత్తం అంత ఆలయాలు చూసుకోవడమేగా. నేనంతే మొత్తం నేనే చూసుకోవాలి కానీ అంటావా? కొద్దిమంది అనుకుంటారు రాజు కంటే ఎక్కువ బాధ్యతలు నాకు ఉన్నాయని. దావీదు గారికి ఏమున్నాయి? అసలు బాధ్యతలన్నీ బరువంతా నేనే మోస్తున్నా అని. ఆ దినాల్లో శిష్యులంట, అపోస్తలు
ఇదిగో 3,000 మంది బాప్తిసం పొందారే, వాళ్ళు ఆ పైన వచ్చిన వాళ్ళు 3,000 మంది చేర్చబడ్డారు. ఈ 3,000 మంది అంట ప్రతిరోజు ఎక్కడున్నారంట? దేవాలయంలో. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి నీ నీ వైఖరి ఏంటి? దేవుని మందిరం అంటే ఏంటి? మందిరానికి వచ్చి పడుకుంటావు, మందిరానికి వచ్చి ఇష్టానుసారంగా కూర్చుంటావు, మందిరానికి వచ్చి పాట పాడవు, మందిరానికి వచ్చి ప్రార్థన చేయు, మందిరానికి వచ్చి ఆనందించావు. నా కర్మట్ట కాలిపోయింది అన్నట్టు కూర్చుంటారు కొద్దిమంది. సంతోషం ఏమైనా ఉందా? సంతోషం. ప్రతి దినము దేవాలయములో ఎంత బాగున్నాయి. ఒక్కొక్క మాట తప్పక, ఒక్కరోజు కూడా తప్పిపోవట్లేదంట. స్తోత్రం, హల్లెలూయా. బుధవారం, శనివారం, శుక్రవారం, ఆదివారం 4 కూటాలు పెట్టాం 4 రోజులు. మరి సోమవారం లేదు, మంగళవారం లేదు, గురువారం లేదు, అంతేగా 3 రోజులు లేవు. 4 రోజుల్లో ఎన్ని కూటాలు మనం కూడుకునేది చెప్పండి? కొద్దిమంది దొరలు, చెప్పండి, దొరలు అనాలి వాళ్ళని. వాళ్ళు ఆదివారం వస్తారు, ఆదివారం కూడా 10:30కు వస్తారు. అర్థమవుతుందా? దేవుడు అంటే నాకు ఎంతో ప్రేమ అండి, ఎంత ఇష్టమోదండి దేవుడు అంటే అసలు నాకు. కానీ 10:30కు వస్తుందండి. ఒక ఆదివారం మాత్రం వస్తుందండి, వచ్చి కూడా పడుకుంటుందండి. చాలా అలసిపోయేదండి వారం అంతా కష్టపడి, కాబట్టి ఇక్కడ పడుకుంటుందండి. ఇదేనా దేవుని మందిరం అంటే? మీ శరీరం ఆనందించాలి, ఇక్కడ మీ ప్రాణం ఆనందించాలి, మీ ఆత్మ ఆనందించాలి, మీ ప్రాణాత్మ దేహములతో మీరు దేవునిలో సంతోషించాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దినవృత్తాంతాల గ్రంథంలో ఒక మాట చూడండి. దినవృత్తాంతముల గ్రంథం అనుకుంటాను, హల్లెలూయా, స్తోత్రం. సమూయేలు మొదటి గ్రంథం అనుకోండి, చూడండి. సమూయేలు, హల్లెలూయా, స్తోత్రం. దేవుని మందిరం గురించి మాట్లాడుతూ దావీదు ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు. 25 ఏం చెప్పావు నువ్వు? ఏంటో తెలుసా? హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం. దావీదు సర్వ సమాజాన్ని పోగేసి మాట్లాడుతున్నాడు. అంటున్నాడు, నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత. అనండి ఈ మాట అందరూ. నా దేవుని మందిరము మీద నేను కలిగి ఉన్న మక్కువ చేత. మక్కువ అంటే ప్రేమ. మక్కువ అంటే ప్రేమ. దావీదంట రాజుగా ఉండి అంటున్నాడు, నా దేవుని మందిరం. ఇదేంటి చెప్పండి? చెప్పండి. కొద్దిమంది మీ దేవుని మందిరం అంటారు. యు మస్ట్ ఓన్ ఇట్. ఇది నాది, దేవుడు నాకు ఇచ్చిన మందిరం, ఇది నా దేవుడు, నా మందిరం.
స్తోత్రం. హల్లెలూయా. మీ విశ్వాసులు అందరూ ప్రార్థన చేయండి అమ్మా. మీ విశ్వాసులా కొద్దిమందికి అంతే, ఇక మాట్లాడటం తెలియకో లేకపోతే భావమే అంతే లోపల. ఆ? నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరం అంటే దావీదు కంట మక్కువ అంట. ఎంత బాగుందో ఆ పదం అసలు. ఎంత బాగుందో. ప్రతిష్ఠితమైన మందిరం కొరకు ప్రత్యేకంగా పోగు చేసి పెట్టాడంట, బంగారం వెండి అన్నీ. అంత మాత్రమే కాకుండా అంటాడు ఆ వచనంలో క్రింద చదివితే, నా సొంతమైన బంగారం, నా సొంతమైన వెండి, నా దేవుని మందిరము నిమిత్తము నేను. అది ప్రేమ అంటే. ఊరకే ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్, ప్రేమించేదన్ అని ఏదో అధికముగా అని పాడటం కాదు. నిజంగా మక్కువ ఉందా దావీదు నీకంటే? మామూలు మక్కువ కాదు. నా సొంతం కొరకు, నా కొరకు నేను దాచుకున్నటువంటి బంగారం, నా తర్వాత నా పిల్లల కొరకు, నా పిల్లల పిల్లల కొరకు, నా కుటుంబీకుల కొరకు నేను సంపాదించుకున్న నా సొంతం, దీన్ని కూడా ఏం చేస్తున్నాను నేను? దేవుని మందిరానికి. స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని మందిరము మీద ఉన్న మక్కువ చేత. ప్రియులారా, దేవుని మందిరం అంటే నీ వైఖరేంటి? మరలా జ్ఞాపకం చేస్తున్నా, దేవుని మందిరం అంటే నీవు కలిగి ఉన్న మనస్తత్వాన్ని బట్టి నీ ఆత్మీయ స్థితిని మనం లెక్క కట్టచ్చు. నువ్వు ఎంతవరకు ఆత్మీయంగా ఉన్నావు, దిగజారిపోయిన అనుభవంలో ఉన్నావా, ఎక్కే అనుభవంలో ఉన్నావా అనేది చాలా క్లియర్గా చెప్పచ్చు. అపోస్తల కార్యాల్లోనే 3వ అధ్యాయం 1వ వచనం చదివితే, పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు. అరే, దేవుడు మనకు అందుబాటులో మందిరం ఇచ్చాడండి ఆ దినాల్లో. కొండల మీద మందిరం. యెరూషలేము 7 కొండల మీద కట్టబడిందంట. అక్కడికి ఎక్కి వెళ్ళాలి మందిరానికి వెళ్ళాలంటే. మన సుకన్య చెప్తుంది, గుణదల ఉత్సవాల దగ్గర వేసారంట ఐజక్ గారికి డ్యూటీ. గుణదల్లో కూడా తిరణాలు జరుగుతాయిగా, మేరీ మాత ఉత్సవాలు. అక్కడ వేసారంట ఆయనకి డ్యూటీ. ఇంచుమించు 1000 మెట్లు ఉన్నాయంట. రోజు అక్కడ డ్యూటీ చేసి పొద్దుటే టిఫిన్కి కిందకి రావాలంట, మధ్యాహ్నం భోజనానికి కింద రావాలంట, రాత్రి భోజనానికి కింద రావాలంట. అట్లా 3 రోజులు డ్యూటీ చేసరికి అయిపోయిందంట ఆయన పని. ఫిట్ బాడీనే. అర్థమవుతుందా? కొండలెక్కి వెళ్ళమంటే మీరు మందిరానికి వెళ్తారా అసలు? ఊళ్ళో ఉన్న మందిరానికి రమ్మంటే ముక్కుళ్ళు మూలుగుళ్ళు, యేసు రక్తమే. ఒక మంది ఇది చాలా దూరంగా ఉంది అయ్యగారు, దూరంగా ఉందంట. అర్థమవుతుందా? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటి పక్కన కట్టేయాలి మందిరం. ఎవరింటి పక్కన వాళ్ళు కట్టేయాలి. ఫస్ట్ సర్వీస్ వాళ్ళ ఇంటి దగ్గర, 2వ సర్వీస్ వీళ్ళ ఇంటి దగ్గర, 3వ సర్వీస్ అట్ట సర్వీసులు చేసుకుంటే పాస్ట్ గారు తిరగాలి. ఇక ముందు రోజులు అట్ట అయిపోద్ది. దేవుని మందిరం మీద ప్రేమ ఉందా? పేతురు యోహానులు అంటే ఎక్కి వెళ్తున్నారంట. ఇప్పుడు పగలు చల్లగా ఉంటుంది, అప్పుడు మంటెత్తుద్ది. అయినా కానీ దేవుని మందిరం, దేవుని ఆరాధించే సమయం. స్తోత్రం. హల్లెలూయా. 5వ అధ్యాయం చూడండి, 42వ వచనం. అదే అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 42వ వచనం. ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు. చూసారా? అప్పుడే పిలిపించి కొట్టించారు శిష్యుల్ని. పిలిచి కొట్టి అవమానపరిచి చాలా భయంకరంగా హింసించి ఇంకెప్పుడు యేసు ప్రభు గురించి మాట్లాడొద్దు అని చెప్పి పంపించారంట. వీళ్ళు ఏం చేస్తున్నారు? మీలో ఎవరికైనా పోరాటాలు ఉన్నాయా? మీలో ఎవరికైనా సమస్యలు ఉన్నాయా? మందిరానికి రాకూడదనే సమస్యలు, ఇంటి దగ్గర ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా?
ఏమీ లేవు. అయినా కానీ ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి. కొద్దిమంది ఈ మధ్యన సోకాల్డ్ ప్రీచర్స్ వచ్చారు. మందిరం గురించి ఒప్పుకోవట్లేదు. మందిరం ఏముందండి, ఇది మందిరాలు కాదు, ఇవన్నీ ఏమి లేవు, ఇవన్నీ హస్తకృతమైన ఆలయాలు అని ఏదేదో బోధిస్తున్నారు. దశంభాగం గురించి నెగిటివ్గా బోధించే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి బోధలు మనకు భలే నచ్చుతాయి. పీల్చి పిప్పి చేసేస్తున్నారంట పాస్టర్ గారులు దశంభాగం ఇమ్మని. ఎవరి కోసం? పాస్టర్ గారు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జీవితంలో మీరు ఏది చేసినా పాస్టర్ గారి కోసం అనుకోమహండి. మీరు ఏది చేసినా పాస్టర్ గారి కోసం అనుకుంటే మీరు జీవితంలో ఏది చేయలేరు, చేసిన అందులో ఆశీర్వాదం మీకు దొరకదు. అర్థమవుతుందా? మందిరానికి వచ్చేది పాస్టర్ గారి కోసం కాదు, పాటలు పాడేది పాస్టర్ గారి కోసం కాదు, కానుక ఇచ్చేది పాస్టర్ గారి కోసం కాదు, దశంభాగం ఇచ్చేది పాస్టర్ గారి కోసం మాట్లాడలే, చూసారా? కాదు. ఎన్ని సమస్యలో కొట్టారంటండి. దెబ్బలు మానియో లేదో, పుండ్లు తగ్గినాయో లేదో, మళ్ళా కూడుకున్నారంట. ఎక్కడ? దేవాలయంలో. స్తోత్రం, హల్లెలూయా. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారంటే అది గుర్తు ఏంటంటే చెప్పండి, ఎక్కువగా దేవుని మందిరం కొరకు ఆరాటపడతారు. మనందరికీ తెలిసిన మాటే. పౌలు గారు అంటాడు హెబ్రీ పత్రికలో, కొందరు మానుకొనుచున్నట్టుగా 10వ అధ్యాయం 24-25 వచనాల్లో, కొందరు మానుకొనుచున్నట్టుగా. ఎప్పుడూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి మానేవాళ్ళు. ఎంత బోధ విన్నా, ఇన్ని మేలులు దేవుడు చేసినా మానేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళని చూడమాహండి. మీరు వాళ్ళని చూసారో మీరు కూడా మొదలెడతారు మెల్లగా. ఏంటిది? మానేయటం. యేసు రక్తమే జయం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట. ఇదిగో ఎగ్గొట్టేవాడికి ఎవడు కనబడతాడో తెలుసా? చెప్పరండి. దశంభాగం ఎగ్గొట్టేయాలనుకుని ఎవరు కనబడతారు? ఇచ్చేవాడు కనబడతారా? చెప్పరండి. మందిరానికి లేటుగా వచ్చేవాడికి ఎవడు కనబడతాడు? చూసుకుంటాడు ఒకసారి. 9:30కి వచ్చా నేను, ఇంకా రాని వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళు ఉన్నారు, పోనీ పర్లా, దేవుని స్తోత్రం, పర్లా. నాకంటే ఇంకా దరిద్రంగా ఉండేవాళ్ళు ఉన్నారన్నమాట. పర్లా అనుకుంటే ఇంకా ఏముంది? మీరు పరిగెత్తాలి అంటే ఎవరిని చూడాలి? మీకంటే ముందుకు వెళ్ళేవాడిని చూడాలి. మీకంటే వెనకాల ఉన్నవాడిని చూస్తే పరిగెత్తారా? అర్థమవుతుందా? వెనకాల ఉన్న తాబేలుని చూసిందంటే కుందేలు. వెనకాల ఉన్న తాబేలుని చూసిందంటే కుందేలు ఏం చేసింది? రేస్ట్ అంది. ఏమంది? రేస్ట్ అంది. అంతే, హాయిగా పడుకుంది. అంతే. మీరు గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎప్పుడైనా సరే తాబేలు కుందేలు అసలు పరుగు పందెం పెట్టుకుంటాయా? పెట్టుకుంటే తాబేలు గెలుస్తుందా? ఎందుకు చెప్పాడు ఆ స్టోరీ? అసలు ఎందుకు చెప్పాడు ఆ స్టోరీ? ఎందుకు చెప్పాడు? తాబేలు కుందేలు రన్నింగ్ రేస్ పెట్టుకోవడం మీరు ఎప్పుడైనా చూసారా? ఒకవేళ పెట్టుకున్న తాబేలు గెలవడం, గోల్డ్ మెడల్ దానికి రావడం చూసారా ఎప్పుడన్నా? ఏంటిదంతా? నిద్రమొహమాడా, నువ్వు గనక ఈ పందెంలో లేకపోతే ఈ ప్రయాణంలో ఒక్క నిమిషం నిర్లక్ష్యం చేసినా ఖచ్చితంగా ఓడిపోతావు. అర్థమవుతుందా? నీవు పరిగెత్తాలంటే నీకంటే ముందు పరిగెత్తేవాడిని చూడాలి. ఇంకో మాటలో చెప్పాలంటే లక్ష్యాన్ని చూడాలి. స్తోత్రం. అప్పుడు పరిగెత్తగలవు. హల్లెలూయా, హల్లెలూయా. మందిరాన్ని మానేసే వాళ్ళని, నామకార్థంగా జీవించే వాళ్ళని, దేవుని భయం లేకుండా బ్రతికే వాళ్ళని, లెక్క లేకుండా బ్రతికే వాళ్ళని, ఇలాంటి వాళ్ళని చూశారనుకోండి, మీరేం చేస్తారు? మీరు ఊరికి మందిరానికి వచ్చి నిద్రపోయే వాళ్ళు ఇంకా ఒక 5 నిమిషాలు చూడండి. ఊరికి అటు చూడండి, ఆవిడ ఇంకా అటు చూడండి. మీరు 5 నిమిషాలు అవసరంలా, 2వ నిమిషంలో కృప దొరుకుద్ది మీకు. 2వ నిమిషంలో కృప దొరుకుద్ది. ఇక మిమ్మల్ని లేపటానికి నాకు ప్రాణం మీదకి వస్తుంది. ఇక యేసు రక్తమే ఆమేన్ అంటంతోటి మెలకు వచ్చేస్తుంది మీకు. దేవుడు అట్ట చేస్తాడు. దేవుడు కాదు, అపవాది. ఆమేన్ అంటంతోటి కళ్ళు కాదు. ఇక నిద్ర రాదు. ఇక నిద్ర రాదు. ప్రార్థన చేయండి పాస్టర్ గారు, నిద్ర పట్టట్లేదు. ఇంకేం చెప్పు, పందిరిలో పడుకున్నావుగా, చాలేదా?
దావీదు అంటున్నాడు, నేను సంతోషిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారండి ఇంకా కూటలు పెట్టండి, ఇంకో కూటం పెట్టండి, ఇంకో గంట పెంచండి టైము, ఉన్నారు ఎవరన్నా అనేవాళ్ళు. ఆనాలని ఉంది కానీ అయ్యగారు మరి ఎట్టాగు 12ంటికి బెల్లి కొడుతుంది అయ్యగారు. బెల్లి కొడుతుందా? అద్భుతం కదా. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరంలో సంతోషించగలుగుతున్నారా? మందిరానికి వెళ్ళడం అంటే పిల్లలకి తెలియదు. స్కూల్కి వెళ్ళడం అంటే ఎట్టమంటారు వాళ్ళు? పిల్లలండి స్కూల్కి వెళ్ళమంటే సంతోషంగా వెళ్తారా? చెప్పండి, మాట్లాడరండి మీరు. అమ్మో నాయన, 5th క్లాస్లో మాకు ఈ మధ్యన పిల్ల చేరింది. 3 వెళ్ళాం పట్టుకొత్తాకి. గేటు దగ్గర మొదలెట్టింది. 5వ తరగతి. కొంచెం బొద్దుగా చక్కగా ఉంటుంది పిల్ల. నేను ఈ చేయి పట్టుకుంటే ఆ చేయి పట్టుకుంటుంది వాళ్ళ తాతని. ఇంకో టీచర్ గారు వచ్చింది, నా వల్ల కావట్లేదని. ఆడపిల్ల కదా, బలవంతంగా కొట్టి ఎక్కడ తీసుకొస్తాంలే. మా ఇద్దరి వల్ల కాలా. కొద్దిమంది అట్టా వస్తారు మందిరానికి. ఎంత బాధో, నెత్తి మీద అంతా పెట్టుకుంటారు. అవలేదు ఇంకా టైం 10:30 అయింది. ఇంకా ఏంటి చాలాసేపు అయిపోయింది అనుకున్నాక నేను. ఏంటి 10:30 ఏంటి గంటేనా? నేను వచ్చి 3 గంటలు అయిపోయింది అనుకున్నాక. ఏంటది? మందిరం మీద మక్కువేనా? చెప్పండి. కాదు 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 కాదు. మీరు గమనించారా? రాత్రి నేను లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లైవ్ పెట్టా. 10:30కి ఇప్పుడు వాక్యం చెప్పుకుందాం అన్నాడు ఆయన. ఎన్నితో అన్నా చూడమ్మా, ఇదిగో 10:30కి మొదలు పెట్టాడు ఆయన వాక్యం. మన వాళ్ళు రాత్రి 10:30 గనక వాక్యం మొదలెడితే సగం మంది గుడ్డెడతారు, ఇక్కడ సగం మంది వెళ్ళిపోతారు. ఇక ఎవరికి చెప్పుకోవాలి వాక్యం? చిలకలూరుపేటలో ఆయన లక్షల మంది ప్రజలు ఉన్నారు. రాత్రి 10:30కి మెసేజ్ మొదలు పెట్టాడు ఆయన. మక్కువ ఉందా దేవుని మందిరం అంటే? మీరు ఊరికి ఆలోచన చేయండి. మీటింగ్ అంటే ఏముంటాయి సౌకర్యాలు చెప్పండి. అక్కడ చిలకలూరుపేటలో ఏమిస్తారు? బాత్రూమ్ ఇస్తారా మీకు? బెడ్రూమ్ ఇస్తారా? ఫ్యాన్ వేస్తారా? చెప్పండి. మినరల్ వాటర్ ఇస్తారా? మంచి భోజనం పెడతారా? ఎందుకు ప్రజలు పరిగెత్తుతున్నారు? నేను రాలే అమ్మా, అమ్మో ఎంతో దుమ్మమ్మా, నాకు అమ్మ ఎలర్జీ అమ్మా. కొద్దిమందికి ఎప్పుడు ఇంట్లోనే పొదుగుతారు, కోడి పొదుగునట్టు. ఎప్పుడు ఇంట్లో, మందిరానికి రారు, కోటాలకు రారు, దేనికి ఎప్పుడు ఏదో ఒకటే, ఎప్పుడు ఏదో ఒకటే, ఎప్పుడు ఏదో ఒకటే. ఇక బాగోలేదు అనుకోండి, మొత్తం సంఘం అంతా చుట్టూ చేరాలి, మంచం చుట్టూ. అయ్యగారు మొత్తం అందరం తీసుకొచ్చేయండి, మొత్తం తీసుకొచ్చి చుట్టూ చేరి ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు హాయిగా పడుకుంటుంది మంచం మీద. అప్పుడు కూడా మోకరించి ప్రార్థన చేయదు, అప్పుడు పడుకుంటుందట మంచం మీద హాయిగా. మీరు వచ్చి ప్రార్థన చేసిన కాడి నుంచి అయ్యా నిద్ర పడుతుంది బాగా. ఏంటి చెప్పండి? మందిరం అంటే మక్కువ ఉందా? మక్కువ ఉందా? దావీదండి రాజుగా ఎదిగాడు, రాజుగా అభివృద్ధి చెందాడు, గొప్ప స్థాయికి వెళ్ళాడు. కానీ మందిరం అని ఎవరన్నా వినబడుతుంటే మందిరానికి వెళ్దామంటే ప్రాణం అంట ఎగురుతుందంట. బా బా ఎంత మంచి మాట విన్నాను నేను. స్తోత్రం. మీకు ఒక మాట చెప్పనా? మీరు ఎప్పుడైనా మందిరానికి వచ్చేటప్పుడు ఒక్కరికన్నా చెప్పొచ్చారా మందిరానికి వెళ్దామని? కొద్దిమందికి అంతే, సోలో అట్ట వస్తారు. ఎవరు మేమా పక్కింటి వాళ్ళతో మాట్లాడు, ఇటు వాళ్ళతో మాట్లాడు, అటు వాళ్ళతో మాట్లాడు. చుట్టూ విశ్వాసాలు కానీ ఎవరితో మాట్లాడలేదు. బైబిల్ తీసుకుని భక్తురాలు బయలుదేరద్దిగా ఒక్కటే, ఎవరికి చెప్పదు మందిరానికి వెళ్తా అని. కొద్దిమంది ఏంటో మరి నాకు తెలియదు. జనులంట దావీదు దగ్గరికి వచ్చి ఏమన్నారు? మందిరానికి వెళ్దాం అన్నారంట. మీరు పక్కన వాళ్ళతో ఏం చెప్పాలి? అనాలా? మీ అందరూ మీరు వచ్చేయాలా? మాట్లాడలే మీరు. రోమాపత్రిక 15వ అధ్యాయం మన బైబిల్ స్టడీ చదివామే, అందులో అన్యజనులు అనే అర్పణ అనే పదం ఉంటుంది. అక్కడ అన్యజనులు అనే అర్పణ.
మనం వేసే అర్పణలు చాలా ఉంటాయి. కొద్దిమంది బంగారం కానుకేస్తారు, వాళ్ళు ధరించుకున్న నగలు కానుకేస్తారు, కొద్దిమంది డబ్బులు కానుకేస్తారు, కానుకేస్తారు. కానీ బైబిల్ రాయబడింది అన్యజనులు అనే అర్పణ అంట. అంటే ఈ అర్పణ ఏంటిది? ఇది ఎవరో కొత్త ఆయన తీసుకొచ్చి మందిరంలో పెట్టేశాడు. ఇదే అర్పణ. అన్యజనులు అనే అర్పణ ఎప్పుడైనా వేశారా? ఒక్కరికన్నా చెప్పారా అసలు? మందిరానికి వచ్చేటప్పుడు అమ్మ మందిరానికి రామ్మ ఈరోజు ఆదివారం చెప్పారా? అయ్యగారు మీకు ఆవిడ సంగతి తెలీదు, సంవత్సరం నుంచి చెబుతున్నారు, రాదు అయ్యగారు అసలు. నేను చెబుతానంటే అంతకైతే రాసిస్తా కాగితం మీద, రాదు ఆవిడ. ఏం చేసుకో, నువ్వు రాసిచ్చిన కాగితం 4 గీసుకుంటా కూడా పనికిరాదు. వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా. దావీదు దగ్గరికి వెళ్ళి ఏమన్నారంట? యెహోవా మందిరమునకు వెళ్ళుదము. ప్రియులారా అదా, మీ అంతటా మీరు వెళ్ళిపోవడమే కాదు, ఇంకొకరికి చెప్పి తీసుకురావాలి. స్తోత్రం. అమ్మా మందిరానికి వెళ్దాం రా అమ్మా అని ఎప్పుడన్నా అడిగారు మీ ఇంట్లో మీ అమ్మని? మీ కొడుకుని అడిగారు ఎప్పుడన్నా? రే నానా వెళ్దాం రారా, మందిరానికి వెళ్దాం రారా ప్రార్థన చేసుకుందాం రారా అన్నారా? ఆడేంటండి గాడిదల్లి పెరిగాడు, ఆడికి నేను చెప్పడం ఏంటి, ఆడు రాలేడా అంటారా? మరి వీళ్ళు ఎందుకు చెప్పారు దావీదు దగ్గరికి వచ్చి వెళ్దామని? చెప్పండి. నిజమైన పండగ ఏంటి తెలుసా? నువ్వు తోటివాడికి చెప్పాలి, మందిరానికి వెళ్దామని చెప్పి అతన్ని కూడా తీసుకురావాలి. అది పండగ, అది ఆనందం. స్తోత్రం. నువ్వు అన్నిటికంటే గొప్ప మేలు అతనికి చేసిందని తెలుసా? నువ్వు మందిరానికి నడిపించటం అతన్ని. అంతకంటే ఇక గొప్ప మేలేవి లేదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వెళ్దాం రా అమ్మ, ప్రభువు సహాయం చేస్తాడు, ప్రభు స్వస్థపరుస్తాడు, ప్రభు కృప చూపుతాడు. చెప్పారు ఎప్పుడన్నా? రారు. అసలు రావడమే కష్టం, ఇంకా మళ్ళీ చెప్పడం అంటే అది ఇంకా కష్టం. అట్లా అయిపోతే ఎట్లా? మనము దేవుని మందిరాన్ని ప్రేమించాలి, దేవునిని ప్రేమించాలి, దేవుని సన్నిధిని ప్రేమించాలి, దేవుని బిడలతో సహవాసాన్ని ప్రేమించాలి, ఆరాధనలో ఆనందించాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి అని చెప్తారా ఎవరికన్నా? ఆదివారం ఆరాధనకు వచ్చేటప్పుడు ఫ్రెండ్కో, మీ ఇంట్లో వాళ్ళకో, మీ ఇరుగు పొరుగు వారికో, ఈరోజు ఆదివారం దేవుని మందిరంలో ఉండాలి, నాతో పాటు నువ్వు కూడా రా కదా. కొద్దిమంది సినిమాకి తీసుకెళ్తారు, టికెట్ వాళ్ళే పెట్టుకుంటారు, పాప్కార్న్ వాళ్ళే కొంటారు, ఐస్ క్రీమ్ వాళ్ళే కొంటారు, మొత్తం ఖర్చులన్నీ నాయారా? తీసుకెళ్తారా? ఏమొస్తుంది? ఆడు చెడిపోయి నువ్వు చెడిపోయి, అంతకుమించి ఏం రాదు. మందిరానికి తీసుకొస్తే చెప్పరండి. అన్నిటికీ చెప్తారు కొద్దిమంది కదా, అన్ని విషయాలు చెప్తారు, అన్నిటి గురించి చెప్తారు. ఒక్కళ్ళే వెళ్ళరు అన్నిటికీ. బ్యాంక్కి వెళ్ళాలనుకుంటే ఏం చేస్తారు? చదువు వచ్చిందని తీసుకెళ్తారు. ప్రతి దానికి ఎక్కడికొక్కడికి వెళ్ళినప్పుడల్లా ఇంకొకరిని ఎంట పెట్టుకుని వెళ్తారు. మందిరానికి వచ్చేటప్పుడు మాత్రం నువ్వు వెళ్ళు నేను వస్తాలే అంటాడు ఈ మనిషి. మనిషా యేసు రక్తమే జయం. ప్రజలంట వచ్చారంట, వచ్చి చెప్తున్నారంట యెహోవా మందిరమునకు. అంటే దావీదంట ఎంత సంతోషమో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దైవికమైన కార్యాల విషయంలో, దైవికమైన పనుల విషయంలో, దైవికమైన ఆరాధన విషయంలో మీరు సంతోషించగలుగుతున్నారా? దేవుని మందిరానికి వచ్చే విషయంలో, దేవుని మందిరంలో పరిచర్య చేసే విషయంలో, దేవుని మందిరంలో ఇచ్చే విషయంలో ఆనందించగలుగుతున్నారా? సంతోషం. స్తోత్రం. హల్లెలూయా. దావీదు వలె మనం దేవునిని ప్రేమించాలి, దావీదు వలె మనం దేవుని మందిరం అంటే మక్కువ కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అర్థమవుతుందా మీకు? దేవుని మందిరం దేవుని మందిరమే, మీ ఇల్లు దేవుని మందిరం కాదు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అన్నా అండి, హృదయమే నీ దేహమే దేవాలయం అని చెప్పాడండి. ఇదే దేవాలయం అండి. ఇదొక పార్ట్, అదొక భాగం అంతే. నిజమైన దేవాలయం దేవుని మందిరం. ఏం జరుగుతుంది ఇక్కడ? పరిశుద్ధులందరూ కూడుకుంటారు. స్తోత్రం, హల్లెలూయా. ఇందులో గొప్ప ఆశీర్వాదం ఉంది. ఒకరినొకరు పురికొల్పుకుంటూ, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ మరి ఎక్కువగా కూడుకోమని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరాన్ని ప్రేమిస్తారా? దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడతారా? అరే కొద్దిమంది అండి మరీ విచిత్రం. మొన్న ఒకరు ఎవరో అయ్యగారి దగ్గర ఉన్నారు. అయ్యా వందాలండి అని. ఏంటమ్మా అంటే, మేము కోసిరి నుండి వచ్చామండి, ఈ రాత్రి ప్రార్థన చేసుకుందామని అన్నారు. అమ్మో ఏంటి భలేగుంది అనుకుందాం. ఆయన ప్రార్థన ఏమి లేదు, నిద్ర చేయమన్నాడంట. కొద్దిమంది గట్ట ఎవడో పోతే కానీ రారు మందిరానికి. ఎవడో పోవాలి, ఆ పనికి మాలినాడు ఎవడో చెప్తాడు, నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళమాక, వెళ్ళాలంటే ముందు మందిరంలో. సరే గుడికి వెళ్ళవా? సర్లే అయితే చర్చికి వెళ్ళి నిద్రపో. ఆడిని నిన్ను పాతేయాలి. బతికుండగానే పాతేస్తే ఊరు సగం బాగుపడద్ది. కొద్దిమందికి ఇట్టా వచ్చి నిద్రపోయే వాళ్ళు అన్నారు. నిద్ర చేయమన్నాడు అంటే ఎవడో, ఎక్కడ? మందిరంలో. అప్పుడు కానీ గుర్తురాదు మందిరం. కొద్దిమంది ఉంటారు, ఇక అందరూ చీపోమని అనుకోండి. అప్పుడు ఇక అయ్యా ఇక మందిరంలో ఉండిపోతాను అయ్యా, 24 గంటలు మందిరం ప్రార్థన చేసుకుంటూ ఉంటాను అయ్యా. మరి మిగతా రోజులు ఇప్పుడు దాకా దావీదు అట్లా ఉన్నాడా? అందరూ చీపొమ్మంటే మందిరానికి వెళ్తున్నాడా? చెప్పండి. నిద్ర చేయమంటే వచ్చి మందిరంలో నిద్ర చేస్తాకు వచ్చాడా? కాదు. క్షేమస్థితిలో అన్నీ బాగున్నప్పుడే మందిరానికి పరుగులు తీస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మందిరం కొరకు ఆరాటపడ్డాడండి. ప్రియులరా, ఇది బాధ కలిగించే విషయం ఏంటో తెలుసా? ఈ దినాల్లో క్రైస్తవులకు, రక్షణ పొందిన బిడ్డలకు మందిరం అంటే ఆసక్తి తగ్గిపోయింది. ఆరాధనలు అంటే, కోటాలంటే ఆసక్తి తగ్గిపోయింది. ఏదో మళ్ళీ అడుగుతాడు పాస్టర్ గారు రాయలేకపోతే అని కొద్దిమంది, మొక్కుబడిగా వచ్చేవాళ్ళు కొద్దిమంది, అంతే తప్ప దేవుని మందిరం మీద మక్కువ, ప్రేమ, అనురాగం అది లేదు. ప్రియులారా, దావీదు వలె మనం మారాలి. మన ఆత్మీయ స్థితి ఎదగాలి. ఆమేన్. ప్రభు అట్టి కృప మనకు దయచేయును గాక. ప్రభు ఈ కీర్తన మనందరి ఆశీర్వాదం కొరకు ఆశీర్వదించును గాక. హల్లెలూయా.